పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాక్ బ్రదర్స్. గైస్ ఈ రోజు కంటెంట్ వచ్చేసి ప్రాంక్ అయితే అస్సలు కాదు. నేనైతే కొత్త కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చా. అది కూడా ఏంటంటే నేను అడవుల్లోకి వెళ్ళి క్యాంపింగ్ అయితే చేసి అక్కడే ఫుడ్ వండుకొని తింటా ఉంటా. నాతో పాటు చందు అయితే కూడా ఉన్నాడు. అది సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. గైస్ మీరు ప్రాంక్స్ అయితే ఎలా సపోర్ట్ చేశారో అలాగే ఈ కొత్త కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేనైతే ఈ వీడియో చేస్తున్నా. మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా, దానికి మాత్రం ఏ లోటు లేదు. మా ఇంటి దగ్గర నుంచి 100 కిలోమీటర్లు దాటి అయితే వచ్చేస్తాం. దాటి వచ్చిన తర్వాత అరే లైట్లు తెచ్చావని అడుగుతున్నాడు. కట్ చేస్తే మేము కారంతా చెక్ చేసిన తర్వాత లైట్లు లేవు. నవ్వు చూడండి. అరే నా కొడక ఓసలి నా కొడక. ఇప్పుడు దగ్గరలో డిమార్ట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి లైట్లు అయితే కొనుక్కుంటున్నాం. ఇలాంటి నా కొడుకులు ఉంటే ఇలాగే ఉంటది. గైస్ మేమైతే ఫైనల్లీ అయితే లైట్ అయితే తీసుకున్నాం. దాని బిల్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. కొడుకురా బిల్లు చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు మీరు. మెట్రో అయిపోయినాను. మేము ఫైనల్లీ అయితే ఇక్కడైతే క్యాంపింగ్ అయిపోతున్నాం. మేము ఒక అడవిలోకి వెళ్ళాం కానీ అక్కడ ఎవరో మనుషులు ఉండి వద్దు ఇక్కడ ఏ వద్దు మీరు, ఇక్కడ చాలా ప్రమాదకరం అంటే ఇంకా చుట్టుపక్కల ఇక్కడ చాలా తిరిగి అయితే లాస్ట్ ఫైనల్ అయితే ఈ ప్లేస్ అయితే చేసామాట. ఒకసారి ఈ లొకేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇక ఇక్కడే చేస్తున్నాం మరి. అటంతా చూపి అయితే ఎక్కడే వేస్తున్నాం మరి. అటు చూపి తొమ్మిట్లుంది గాయస్. చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు. చందు అరే కానీ ఇదంతా మా సెట్ వర్క్. సెట్ ఎలా ఉంటది ఓకేనా. గైస్ ఇక్కడైతే మేమైతే క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం. ఇదే స్పాట్. ఎరా వేద్దామా? ఇదే స్పాట్ వేద్దాం. గైస్ ఈ ప్లేస్లో అయితే టెంట్ అయితే రెడీ చేసాం. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇటు సైడ్ కూడా మేకులు కొట్టాలన్నమాట. అంటే గాలి వస్తే ఎగరకుండా ఉండడానికి. అరే టెంట్ కష్టాలు అనుకున్నాం కానీ చాలా కష్టాలు ఉన్నాయి బాబు. అయ్యి బాబు మామూలు మరి. అదే నువ్వంటే ఏమో అనుకున్నాను, నిజంగా టార్చరే. క్యాంప్ టెంట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం ఫుడ్ గిడ్డు అంతా అయితే కింద అయితే పెట్టేసాం అన్నమాట. ఏంటంటే క్యాంప్ ఫైర్ అని చెప్పాను కదా మీతో. ఇదైతే సిద్ధమైంది కానీ పుల్లలు లేవు. పుల్లల్ని ఎత్తుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు, అదో పెద్ద టాస్క్. ఈడేమో ఇలా వెళ్తాడు, నేనేమో ఇలా వెళ్తాను. మరి నీకు ఎవడన్నా కనబడినా సరే బాహుబలి ఆడతారు అలా వేసినట్టు నేను నిండా అంటాను. ఈ చీకట్లో అసలు పుల్ల లేకుండా ఎత్తకారా బాబు. చూడాలి బాబు. చిది పేరుస్తున్నావు కట్టప్ప. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? ఇది పరిస్థితి. మా ఊడైతే క్యాంపింగ్ అయితే పెట్టేశాడు. రైస్ కూడా పెట్టేసాం. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి కోయాలి. ఈరోజు నాన్ వెజ్ అవి ఏం కాదు, ఓన్లీ ఉత్త టమాటా కర్రీ. మా పరిస్థితి ఏంటంటే ఇది మొత్తం అంతా ఇక్కడే వండుకుని. సో గాయస్ కట్టపుల్లలు కూడా అయిపోయినాయి గాయస్. మూడు టమాటాలు కట్ చేయమంటే ఏం చేస్తుంది చూపినా. కూరలోకి వేసిన తర్వాత ఎలాగన్నా మిక్స్ అయ్యేది కూరలోనే కదరా.
అందుకని ఇప్పుడే కట్ చేస్తా. చిరాకు వచ్చింది వాడికి. సో గైస్ మా టెంట్ అయితే ఇట్లుంది. ఏం చేయాలో అర్థం కాక నేను ఖాళీగా కూర్చున్నా. లాన్ అయితే చూపించలేదు కదా, సస్పెన్స్ దాంట్లో సస్పెన్స్ ఏంట్రా. క్యాంప్ ఫైర్ ఇవి లైట్లు సెటప్. నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కోసేస్తాను. కర్రీ మాత్రం ఈడే చేస్తాను అనమాట, చందుబేడే. ఒకసారి నేను పానీపూరి లాగా అలా కట్ చేద్దాం అనుకున్నాను. అది పానీపూరి లేదు, అలా చేద్దామని చెయ్యి మొత్తం కట్ అయిపోయింది. మీరు ఎప్పుడు ట్రై చేయండి. పానీపూరి లాగా చేయలేదు గైస్. వాడికి ఆ రోజు ఫిట్స్ వచ్చింది చేసేటప్పుడు. ఇంకేం చేయాలి అర్థం కాక అలా కవరింగ్ చేసాడు. మీకు అర్థమైనట్టుంది. ఏంటంటే ఇది మాకు ఫస్ట్ టైం మాట క్యాంపింగ్ వీడియో. మాకు ఎప్పుడు తెలియదు మాకు ఎలా చేయాలి ఎలా చేయాలని. కొంచెం మీరు చెప్పరా, సపోర్ట్ చేయండి గాయస్. అంతే. మీరు ప్రాంక్ వీడియోస్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ వీడియోస్ని కూడా అలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ గురించి కొత్త కంటెంట్ తోటి అయితే ఇప్పుడు వచ్చాం మేము ముందుకి. మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సరే ప్రస్తుతానికి అన్నం అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో గైస్ అన్నం అయితే కావాలి. మేము పెట్టేసి క్యాంప్ ఫైర్ కర్రలు నెట్లోకి వెళ్ళి కర్రలు తెచ్చాము, అయిపోయింది. ఆయన అవ్వలేదు. సో గైస్ నా తీట పనికి గ్యాస్ అయితే అయిపోయింది గైస్. ఎలా కర్రీ అయిపోయిందా? కర్రీ రా మ్యాగీలో ఉంది. టమాటా కర్రీయా మ్యాగీ అది? టమాటా కర్రీ తిన్నాక మాట్లాడు ఎట్లుందో. ఓకే తిన్నాక మాట్లాడు, చెప్పు. రివ్యూ కావాలి నాకు. ఆడు మ్యాగీ చేసాడు, టమాటా కర్రీ చేసాడు, నాకు అర్థం కావట్లేదు. టైం ఎంత అవుతుందో చెప్పు. టైమా అసలు లైట్ పట్టుకోలేగా. అబ్బా టైం వచ్చేసి 2 minutes తక్కువ. 2 ఒకటరా 1 అవుతుంది. 6 minutes తక్కువ 2 రా. 6 minutes తక్కువ. ఓకే ఓకే 1 రా 1 అవుతుంది. సారీ గైస్, సారీ గైస్. వీడికి టైం కూడా రావట్లేదు. వీడికి ఏ ఊరు రా బాబు ఇది? గాయస్ మేమైతే తినేసాం, ఇంకా ఫుల్గా తినేసాం. సారీ ఇది క్యాంపింగ్. సారీ లాన్ అయితే ఇట్లా ఉంది. ఇది లాన్ అయితే ఇలా ఉందన్నమాట. అది నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. గాయసా నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఈ వీడియో క్యాంపింగ్ అయితే ఫస్ట్ వీడియో. వీడి లైఫ్ లో ఇప్పటి వరకు ఇట్లా వీడియోలే చేయలేదు, అంటే ఇలాంటి వీడియోలే చేయలేదు. నాకు తెలిసిన మటుకు ప్రాంక్ వీడియోలు అంతే. మళ్ళీ ఏమైనా సినిమాల్లో యాడ్ చేయడం అంతే. ఏమైనా ఛాన్స్ దొరికితే సినిమాల్లోకి వెళ్ళడం అంతే. ఇంత క్యాంప్ ఫైర్ వేసి బయట వేసి నాకంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ మాట. నీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది? ఈ రోజు నువ్వు ఏమేమి క్యాప్చర్ చేసినావు అంటే నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది నాకు చెప్పు. ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తాను, చాలా మటుకు వీడియో తీయలేపాను. ఇది కంగారు అనమాట. అంటే స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కంగారు. గైస్ రియల్ చెప్తున్నా, నా క్యాంపింగ్ మీద అయితే జీరో నాలెడ్జ్. నాకంటూ ఏమీ తెలియదు దీని మీద. నాకు కొంచెం దీని మీద కొంచెం ఎంతో కొంత 10%, 20%, 30% నాలెడ్జ్ వచ్చిందంటే మంచిగా వీడియోలు అయితే తీసి పెడతాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలు తీస్తాను. గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు లేకపోతే నిజం చెప్తున్నా నేనైతే లేను. మీ సపోర్ట్ అయితే నాకు పక్కా కావాలి. అది చెప్పరా. అయితే గైస్ ఇలా చేయడం అయితే వీడియో నేను కూడా ఫస్ట్ టైమే. నేను ఇంతకుముందు అయితే ఇప్పుడు చేయలేదు. నేను కూడా నాకు తోచినంత నేను చేసి చాలా క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను వీడిది నావి, అంటే రావడం ఇవంతా. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు మేము పడుకుంటున్నాం. టైం కూడా ఎంత అయిపోతుంది? 2 లిటరల్లీ 2 అయిపోయింది. 2 నా ఫోన్ అయితే ఫోన్లో నా ఫోన్లో గైస్ ఇక కరెక్ట్గా 2 అయిపోయింది. 2 అవుతుంది. కెమెరా కూడా ఇంకా బయట ఉందా, వీడియో రికార్డ్ అవుతూనే ఉంది. నైట్ అంతా ఏం జరిగింది, క్యాంప్ ఫైర్ కూడా అలాగే ఉంది. అది ఉంటుందా ఆరిపోతుంది ఏంటో తెలియదు. మిగతాది ఏముందో రేపు పొద్దున అయితే మేము చూడాలి. మేము ఉన్నది ఒక అడవిలో ఉన్నాం. ఒక మనిషి వచ్చే ఛాన్స్ కూడా లేదు మాకు తెలిసి అయితే. మనిషి వచ్చే ఛాన్స్ అయితే లేనే లేదు. లిటరల్ చెప్పాలంటే చాలా కొండ మీద ఉన్నట్టుంది. లిటరల్ మొత్తం కొండ మీదనే ఉన్నాము. మనిషి వచ్చే ఛాన్స్ అయితే లేదు. వస్తే జంతువులు వస్తే కూడా. పట్టిల్ సౌండ్ ఎట్రా? సౌండ్ పట్టిల్ సౌండ్ వస్తున్నాను. ఎవరు గైస్ మాకైతే సౌండ్ వినబడుతున్నాయి. పట్టిల్ సౌండ్ వస్తుంది గైస్.
గైస్ విన్నారు రే ఎందుకు తీస్తున్నారా ఆగు గైస్ రియల్గా చెప్పాలంటే ఇప్పుడు దాకా మేము సరదాగా మాట్లాడుకుంటున్నాం పట్లీ సోమరెడ్డి ఎవరు చెప్తున్నా ఇప్పటి వరకు అయితే నిజంగా చెప్తున్నా ఏది లేదు మంచిగా ఫన్గా చేసుకున్నాము. మేము యాక్చువల్లీ ఏంటంటే ఫన్ క్రియేట్ చేద్దామంటే మమ్మల్ని భయపెడుతున్నారు. అరే ఆగు గైస్ నిజంగా అయితే వచ్చి పడుతుంది నాకు నిజంగా. ఎవరు ఎందుకు గైస్ మేము ఎక్కడికి వెళ్ళిపోతావురా గైస్? మేమైతే లైట్లు అయితే ఆఫ్ చేస్తున్నమాట. లైట్లు ఆఫ్ చేయాలి ఒకసారి. లైట్లు ఆఫ్ చేయండి ఒకసారి. లైట్ ఒకసారి ఒకసారి రెండు లైట్లు ఎవరు కనబట్టలేదురా గైస్. రియల్లీ చెప్తున్నా ఇప్పుడు దాకా మేము ఫన్నీగా మాట్లాడుకున్నాం కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మాకంటే ఏమీ అంటే క్యాంపింగ్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కట్ చేస్తానేమో ఇలా పట్టీ సౌండ్లు. గైస్ మీకు ఒకటి చెప్తున్నాను, మీకు తెలియని ప్లేసులకి అయితే మీరు అస్సలు రాకండి. సీరియస్ గైస్. ఎందుకు మీకు తెలియని ప్లేస్కి అసలు రావద్దు అంటున్నానంటే కొంచెం మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను మేము మంచి కోరుకుంటాను అంతే. ఇంతసేపు బయట కూర్చొని తిన్నాం గైస్ మేము. నిజంగా అయితే నాకుంటే వచ్చేసింది గాయస్. ఇప్పుడు ఏంటంటే రా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోయామంటే మళ్ళీ అది ఆత్మ అయిందనుకో యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు, చెప్పలేమ్మా. ఇప్పుడు చీకట్లో చూడండి ఇంకోటి బయట కూడా ఇట్లా ఉంటుంది. బయట అయితే కెమెరా పెట్టాం కదా, అది ఏముందో ఏందో తెలియదు. పొద్దున్న చెక్ చేస్తాము, ఒకవేళ అయిందనుకో వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాము. ఒకసారి వీడియో మీరు స్కిప్ అయితే చేయకుండా వీడియోని అయితే చూడండి. ఏముందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అరే మాకు వన్ చేద్దాం, లైట్లన్నీ ఆపేసి పడుకున్న తర్వాత ఏమన్నా సౌండ్లు వచ్చినాయి అనుకో మళ్ళీ కెమెరా ఆన్లోనే ఉంటుంది కదా, ఐ మీన్ ఇప్పుడు మన బయట కెమెరా ఆన్లో ఉంటుంది కదా, మనకి ఏమైనా సౌండ్లు వినబడి అనుకో వెంటనే మన ఫోన్ తీసుకొని రికార్డ్ చేద్దాం, ఓకేనా గైస్? మేమైతే ఇప్పుడైతే పడుకున్నాక అయితే ట్రై చేస్తున్నాం. ఒకేసారి ఒకేసారి సౌండ్లు ఏమైనా వచ్చినాయంటే మళ్ళీ రికార్డ్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ అయితే చేయకుండా చూడండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయింది. రాత్రి అంతా బాబాయ్ నిద్రే పట్టలేదు, కానీ కరెక్ట్గా ఎప్పుడో 6 ఆ టైంకి పడుకున్నమాట. ఇప్పుడు లేసాం, మళ్ళీ క్యాంపింగ్ అంతా క్లోజ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. బయట కూడా వ్యూ అయితే ఎలా ఉందో చూపిస్తాం ఒకసారి. వీడు ఇంకా పడుకుని ఉన్నాడు. గుడ్ మార్నింగ్. టైం ఎంత చూసావా? మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ గాయస్. రాత్రి అంతా కొంచెం నరకం అనిపిస్తాను గాయస్. బాబోయ్, అది ఇప్పుడు ఆలస్యం చేయకుండా డైరెక్ట్ ఒకసారి ఇవి ఎలా ఉందో చూస్తుంది. ఇది మా క్యాంపులో నుంచి అయితే ఇలా వస్తుంది బయటికి. మంచిగా ఉంది కదా, సన్ ఇట్స్ వచ్చింది. అబ్బా ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? ఏంటంటే క్యాంపింగ్ మొత్తం అంతా క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. నిద్రలేదు కదా రాత్రి అంతా. వరకే 8 to 9 hours పడుతుంది గాయస్. అదే
ప్రణామం 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 అంతే. నాకు అక్కడ దాకా వచ్చు. ఇంకెక్కువ పడితే మళ్ళీ నన్ను కూడా ఎత్తాను, నన్ను వేసుకుంటాను. వావ్ క్రేజీ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్. మనం బయటకు వచ్చిన వెంటనే ఒకటి చెయ్యాలి, ఒకటి ఎక్సర్సైజ్. అది ఏంటంటే ఎలా ఇరుచుకోవాలి అలా. ఎస్, ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. బాయ్ బాయ్.